జిల్లా పటాన్చెరు మండలం బానూరు బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ముత్తమల్ల శ్రీను బరిలో ఉన్నారు. శ్రీను ప్రచారంలో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నాకే ఓటు వేయాలి అని ముత్తమల్ల శ్రీను బీడీఎల్ పరిశ్రమ ముందు కార్మికులతో తన ప్రచారంలో గత నాయకులు చేశారు. నన్ను చూడండి, నేను యువకుడిని, నన్ను గెలిపిస్తే మీకు ఎన్నో అభివృద్ధి పనులు చేసి పెడతాను. నా గుర్తు కత్తెర గుర్తు, తప్పకుండా నాకే అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేసిన ముత్త శ్రీను ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. నేను తక్కువ టైంలో నాకు సర్పంచ్ పదవి అనేది ఇచ్చారు. జనాలు కూడా ఆసక్తితో ఉన్నారు. ఒక యూత్ కి సపోర్ట్ చేద్దామని అంటున్నారు. నాకు గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. ఇంకోటి ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు చెప్పే కంప్లైంట్స్ ఏమున్నాయంటే 6 months ఒకసారి వీళ్ళకి బ్రేక్ ఇస్తున్నారంట. ఉన్నధికారులు 5 సంవత్సరాల ఉన్నధికారులు వాళ్ళే ఉన్నారు, కాంగ్రెస్ లీడర్సే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల నిర్లక్ష్యం ఎక్కువైంది అన్నట్టు. వాళ్ళు 6 months ఒకసారి బ్రేక్ ఇస్తున్నారంటే ఒక 1 month బ్రేక్ ఇచ్చినంటే వాళ్ళు ఎట్లుంటారు? ఇప్పుడు నెల ఖర్చులు ఖచ్చితంగా నెల ఖర్చులు ఉంటూనే ఉంటాయి. ఆ ఖర్చులు ఖచ్చితంగా చేయాలంటే వాళ్ళు అప్పు చేసి తీసుకోవాలి. వాళ్ళు నెలంతా పని చేస్తేనే వాళ్ళ చిట్టీలు కానీ గ్రూపులు కానీ కట్టుకోగలుగుతారు. అవన్నీ లేకపోతే ఇబ్బంది అయిపోతాయి కదా. వాళ్ళ మెయిన్ రీజన్ ఏంటంటే 6 months బ్రేక్. బయట నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. బయట నుంచి డబ్బులు తీసుకొని 1-2 లక్షలకు తీసుకొని రెగ్యులర్ వాళ్ళని తీసేసి బయట నుంచి పెట్టుకుంటున్నారు అన్నట్టు. బయట నుంచి పెట్టుకొని వాళ్ళని ఉద్యోగం ఇస్తున్నారు. అట్లా కాకుండా మేము ఏమనుకుంటున్నాం అంటే బయట నుంచి అవుటర్స్ నుంచి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరినీ ఆపేసి కొత్త సిస్టమ్ తీసుకొచ్చి బానూరు, గూడెం, ఈ సొసైటీ ఉన్నారు కదా, ఈ శంకరపల్లి, సింగపూర్, వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకొని వాళ్ళని రెగ్యులరైజేషన్ చేద్దామని ఆలోచనలు ఉన్నాము. ఇంకోటి ఏంటంటే నా వెనకాల యూత్ తిరుగుతున్నారు. యూత్ సపోర్ట్ చేద్దామని యూత్ తిరుగుతున్నారు. అపోజిషన్ వాళ్ళు యూత్ సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని పిలిచి మరి ఎందుకు తిరుగుతున్నారు అని చెప్పి భయపెట్టిస్తున్నారు. వాళ్ళు భయపెట్టిస్తున్నారంటే ఏమర్థమైందంటే నాకు వాళ్ళు ఓడిపోతున్నారని అర్థమైపోయింది. నా ఎంబడి ఎంతమంది తిరిగినా అంతమందిని ఆపేస్తున్నారు అన్నట్టు. రాకుండా ఎందుకు పోతున్నారు, మీరు ప్రచారం ఎందుకు చేసుకుంటున్నారు, ఆయనతో ఎందుకు పోతున్నారు. వాళ్ళకి అలాంటి అవసరం లేదు వాస్తవంగా. ఎందుకంటే వాళ్ళ ప్రచారం వాళ్ళదే, నాదే. వాళ్ళు బాగా డిస్టర్బెన్స్ చేస్తున్నారు. భయంతో ఉన్న డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోతుంది వాళ్ళకు. ప్రతిరోజు వస్తున్నారు, ఒక్కొక్కరు ఇండివిజువల్ గా తీసుకుపోతున్నారు. అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు సపోర్ట్ చేయదు కదా అంటే ఇలా రాజకీయం అనేది ఎవరు అయ్యే దాగిరి కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవడన్నా గుట్లాడచ్చు, ఎవడన్నా మాట్లాడచ్చు. మనకు అందరు ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకుడే ప్రజాప్రతినిధులు అంటారు. మనకి ఏంటంటే సొసైటీలో మంచి పేరు ఉంది, పేరు సంపాదించుకున్నాం. జనాలందరూ మనకు మంచిగున్నారు. కొత్త తరం తీసుకురావాలి, యూత్ సపోర్ట్ చేయాలని ఆలోచనలే ఉన్నారు. ఆ సిస్టమేటిక్ తోటి మేము అనుకుంటామంటే ఇప్పుడున్న పర్సన్ ఆల్రెడీ 10 years చేసిన పర్సనే. ఇంకో కాంగ్రెస్ లీడర్ 5 years చేసిండు. ఆయన చేయలేని పనులు మేము చేద్దామని ఆలోచనతో ముందుకు వచ్చినాం. ఎందుకంటే ఆయన లాస్ట్ టైం కూడా వ్యతిరేకత ఎట్లా వచ్చిందంటే యూత్ అనే పర్సన్ మీద డాక్టర్ శ్రీనివాస్ MBBS అనే దాని మీద వచ్చిరు అన్నట్టు. యూతే కదా, యూత్ సపోర్ట్ చేసేదని చేశారని. కానీ ఎటువంటి రెస్పాండ్ అయితే కాలేదు జనాలకు. ఎందుకంటే 5 years నుంచి మీరు ఊళ్ళో కొద్ది ఎంక్వైరీ చేసుకున్నా ఏమి అభివృద్ధి అయితే లేదు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మా దగ్గర పైసా బలం ఉంది, పైసా బలంతో కొడదామనే ఉద్దేశంతో ఉంటున్నారు. జనాలు అన్ని విధాలుగా ఉన్నారు, అన్ని విధాలుగా ఆలోచన చేస్తున్నారు. డబ్బుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా లేక మంచితనానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారా అనేది వాళ్ళే తెలిసి చెప్తారు. 11వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ రోజు చూసుకుందాం అంటున్నారు. ఏం చదువుకున్నారు మీరు? నేను బీకామ్ కంప్యూటర్స్.